సో గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో మన వాళ్ళంతా అడుగుతూ ఉన్నారు హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ ని కస్టమర్ కి చెయ్యాలి. సో ఎట్లా ప్రాస్పెక్ట్ ని పిక్ చేయాలి, ఏ విధంగా ప్రాస్పెక్ట్ ని పిక్ చేద్దాం అని అడుగుతూ ఉన్నారు. సింపుల్ సినారియో, మనం వెళ్ళే అందరికీ పాలసీ అయితే ఇవ్వలేము. ఎందుకు ఇవ్వలేమనంటే ఫస్ట్ క్రైటీరియా, మనం 10 మెంబర్స్ కి 20 మెంబర్స్ కి కలిస్తే మనకు మహా అయితే అందులో 5 to 6 ప్రాస్పెక్ట్స్ మాత్రమే సక్సెస్ అవుతాయి. అది ఫస్ట్ కస్టమర్ వల్ల కావచ్చు, రెండు వాళ్ళకు ఉండే ప్రెగ్నెంట్ డిసీజెస్ వల్ల కావచ్చు. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఒక కస్టమర్ దగ్గరికి మనం వెళ్ళి క్లియర్ కట్ డాటా తెలుసుకున్నాక మాత్రమే మనం పాలసీ ఇష్యూ చేయాలి. ఎందుకు అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ లైఫ్ ఇన్సూరెన్స్ అనుకోండి. సో ఆయన మనీ పే చేస్తాడు, అది మనీ బ్యాక్ రావచ్చు, మనీ డబుల్ రావచ్చు, దానికి చాలా టైం ఉంటుంది. కానీ హెల్త్ ఇన్సూరెన్స్ అలా కాదు. పాలసీ తీసుకున్న 1 day లో క్లెయిమ్ రావచ్చు, 1 month లో క్లెయిమ్ రావచ్చు, లేదంటే 45 days లో క్లెయిమ్ రావచ్చు, 1 year లో క్లెయిమ్ రావచ్చు. కానీ క్లెయిమ్ వచ్చేటప్పుడు మనం ఇప్పించలేకపోతే కస్టమర్ దగ్గర మనం మాట కాస్తాం. సో కస్టమర్ ఏజ్ ఏంటి, ఆయనకి ఏమైనా ప్రెగ్నెంట్ డిసీజెస్ ఉన్నాయా, బీపీ, షుగర్, థైరాయిడ్, కొలెస్ట్రాల్, అట్లానే ఆయన ఏమైనా సర్జరీస్ చేసుకున్నారా, హెర్నియా అని, కిడ్నీస్ అని, ఓపెన్ హార్ట్ సర్జరీస్ అని, ఇట్లా ఏమైనా ఉన్నాయా, ఏంటి, వాట్ ఈస్ వాట్ అన్ని క్లారిటీగా కనుక్కొని పన్నెండు పేపర్ మీద పెట్టాక, సో ఆయన ప్రెగ్నెంట్ డిసీజెస్ ఉంటే ఉన్నాయి అని చెప్పి ఆ డాటా అంతా మనం తీసుకొని మన కంపెనీ అండర్ రైటర్కి మనం మెయిల్ వేస్తాం. సో మెయిల్ వేశాక వాళ్ళకి క్లెయిమ్ అవుతుంది, దీనికి మనం పాలసీ ఇష్యూ చేయగలం అంటేనే మనం కస్టమర్కి పాలసీ చేస్తాం. అంతే తప్ప ఎలా పడితే అలా మనం పాలసీ చేయము. ఎందుకంటే పాలసీ తీసుకున్నాక జాగ్రత్త పడడానికి ఏం లేదు, జాగ్రత్త పడే మనం పాలసీ ఇష్యూ చేయాలి. సో అట్లా చేస్తే మనం 100% క్లెయిమ్ ఇవ్వగలం. ఇది ఫస్ట్ సినారియో ఆఫ్ ప్రాస్పెక్ట్ మన దగ్గర. సో మీరు కస్టమర్ దగ్గరికి వెళ్లే ముందు ఏ ఒక్క విషయాన్ని కూడా మీరు నెగ్లెక్ట్ చేయకుండా కస్టమర్ దగ్గర డాటా తీసుకోండి. ఎందుకంటే కస్టమర్ మన దగ్గర అబద్ధం ఆడొచ్చు. రేపు పొద్దున క్లెయిమ్కి వెళ్ళేప్పుడు డాక్టర్ దగ్గర, లేదు సార్ నాకు 5 years 6 years ముందు నుంచి నాకు పలానా ప్రాబ్లం ఉన్నది అని కస్టమర్ చెప్తే క్లెయిమ్ రిజెక్ట్ అవుతుంది. సో క్లియర్ గా కస్టమర్ దగ్గర ప్రతి డాటాని తీసుకొని మాత్రమే పాలసీ కోసం ఇష్యూ చేయడానికి మనం ట్రై చేద్దాం.